బ్రేకింగ్ న్యూస్ మంచు ఫ్యామిలీలో గొడవలు ఇంకా చల్లారడం లేదు. తాజాగా మంచు వారింట ఆస్తుల పంచాయతీ రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరింది. ఆస్తి తగాదాల విషయంలో నటుడు మంచు మోహన్ బాబు మనోజ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ఎదుట విచారణకు హాజరయ్యారు. తన ఆస్తులు మనోజ్ అక్రమంగా ఆక్రమించారని మోహన్ బాబు ఫిర్యాదు చేశారు. తన సొంత ఆస్తిపై ఎవరికీ హక్కు లేదని మోహన్ బాబు అన్నారు. తన ఆస్తులు తనకు దక్కేలా చూడాలని మోహన్ బాబు కలెక్టరేట్ లో కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. దీనిపై మోహన్ బాబుతో పాటు మంచు మనోజ్ రంగారెడ్డి జిల్లా మ్యాజిస్ట్రేట్ ముందుకు హాజరయ్యారు. మంచు ఫ్యామిలీ వివాదం కాస్త రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ కు చేరుకుంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సురేష్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. సురేష్, మంచు ఫ్యామిలీలో ఇంకా మంటలు చల్లారలేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి కార్యాలయానికి వచ్చిన సందర్భంలో మోహన్ బాబు మనోజ్ మళ్ళీ దూషణలు చేసుకున్నారు. ఒక ఘర్షణకు దిగడం జరిగింది. అక్కడ పోలీసులు సర్ది చెప్పడంతో అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. లేదంటే కేసులు నమోదు చేస్తామని చెప్పేసి పోలీసులు హెచ్చరించడంతో తలాదోరిలో బయటికి వచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరిగింది. బయటికి వచ్చే సమయంలో మనోజ్ ఆవేశంతో బయటికి వెళ్ళాడు. పోలీసులు భారీ బందోబస్తు మధ్య ఆయనను కారు వద్దకు తీసుకొచ్చి ఇంటికి పంపించారు. అయితే మోహన్ బాబు రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు గతంలోనే ఫిర్యాదు చేశారు. జల్పల్లిలోని నివాసంలో మనోజ్ అక్రమంగా కబ్జా చేసి అక్కడ ఉంటున్నాడు. తనకు సంబంధించిన ఆస్తిని అతను ఖాళీ చేయించి తనకు అప్పచెప్పాలని చెప్పేసి సీనియర్ సిటిజన్ యాక్ట్ కింద ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపైనే గతంలోనే మనోజ్ని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ విచారించి నోటీసులు ఇచ్చి విచారించడం జరిగింది. ఆ సమయంలో ఆ ఆస్తిలో తనకు కూడా వాటా ఉంది. తాను కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా జల్పల్లి నివాసంలో పెట్టామని చెప్పేసి కూడా కుటుంబంలో ప్రతి ఒక్కరి కష్టం అందులో ఉందని చెప్పేసి కూడా మనోజ్ చెప్పాడు. అందుకు తగిన సాక్ష్యాలు ఏమున్నాయి, ఏమైనా డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అడగడంతో నిన్న మళ్ళీ విచారణకు హాజరు కావడం జరిగింది. ఒక పెద్ద బాక్స్ నిండా మనోజ్ డాక్యుమెంట్స్ తీసుకొచ్చారు. వాళ్ళ ఆస్తులకు సంబంధించి ఎక్కడెక్కడ ఎప్పుడు కొనుగోలు చేశారు, వారికి సంబంధించిన పూర్తి ఆధారాలన్నింటిని కూడా ఆ బాక్స్ నిండా కూడా తీసుకొచ్చి కలెక్టర్ ముందు చూపించినట్టు తెలుస్తుంది. అయితే మొదట మోహన్ బాబుని విచారించారు. విచారించిన తర్వాత మనోజ్ని విచారించి ఆ తర్వాత మళ్ళీ మోహన్ బాబును విచారించి ఈ కేసుకు సంబంధించి ఆ మోహన్ బాబు ఆయన అభిప్రాయాలన్నీ కూడా వ్యక్తం చేయడం జరిగింది. తాను కష్టపడి సొంతంగా ఇల్లు నిర్మించుకున్నాను, ఆ ఇల్లును చిన్న కొడుకు మనోజ్ కబ్జా చేసి అక్కడ వివాదాలకు సృష్టిస్తున్నాడు, గొడవ చేస్తున్నాడు, తనకు రక్షణ లేకుండా ఉంది. కాబట్టి మనోజ్ని అక్కడి నుంచి ఖాళీ చేయించి తన ఇల్లును తనకు స్వాధీనపరచాలని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి ఇద్దరికి సంబంధించిన వాదనలు విన్న అడిషనల్ కలెక్టర్ విచారణ మరో వారానికి వాయిదా వేయడం జరిగింది. వారం తర్వాత మళ్ళీ విచారణకు మనోజ్ రావాలని చెప్పేసి కూడా కలెక్టర్ చెప్పారు. కాబట్టి ఇప్పుడు అసలు ఆస్తులకు సంబంధించిన వివాదంతో పాటు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలకి పులి స్టాప్ పెట్టే విధంగా కనబడట్లేదు. ఎందుకంటే నెలల తరబడి మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్నాయి. ఇటు జల్పల్లి నివాసంలో జరిగిన ఘర్షణలపైన ఇటు పాడిషరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకోవడం జరిగింది. ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. ఇప్పటికే మోహన్ బాబు కూడా తన కోడలు కొడుకుతోని ప్రాణహాని ఉంది, తాను సీనియర్ సిటిజన్గా ఉన్నాను, నేను రిటైర్మెంట్ అయ్యి ఇంట్లో ఉంటున్న సమయంలో ఇలాంటి గొడవలు పాల్పడి తనను బెదిరించే ప్రయత్నం మనోజ్ చేస్తున్నాడని చెప్పేసి కూడా ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుపైనే కలెక్టర్ ఆఫీస్లో మనోజ్ని విచారణకు పిలవడం జరిగింది. ఆ సందర్భంగానే ఆయన కొన్ని డాక్యుమెంట్లు చూపించి ఆ ఆస్తిలో తనకి కూడా వాటా ఉంది, తన నాన్న ఒక్కడే సంపాదించలేడు అని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అయితే మనోజ్ నిన్న మోహన్ బాబుతో మాట్లాడే ప్రయత్నం చేసిన సందర్భంలో మళ్ళీ ఘర్షణ నెలకొంది. అక్కడ పోలీసులు కూడా ముందస్తుగానే మోహరించడం జరిగింది. ఆదిబట్ల పోలీసులు భారీగా మోహరించి ఒకవేళ అక్కడ గొడవ చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించడంతోనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవడం జరిగింది. ఈ గొడవకు మాత్రం పులి స్టాప్ పడే విధంగా లేదు. కూర్చొని మాట్లాడుకుంటామని చెప్పేసి గతంలో చెప్పినప్పటికీ కూడా ఆ కుటుంబ సభ్యులు మనోజు మోహన్ బాబు ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడుకునే పరిస్థితి అయితే అక్కడ స్పష్టంగా కనబడట్లేదు. థ్యాంక్ యూ సురేష్.